హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మామిడికాయ తొక్కు పచ్చడి చేసి చూపిస్తానండి. చూసారా, చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మనకి 1 ఇయర్ స్టోర్ ఉంటుందండి. తడి తగలకుండా ఉండాలండి. సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి. మనము ప్రాపర్గా వేసుకుంటే కనుక ఖచ్చితంగా 1 ఇయర్ ఉంటుందండి. చూసారా, ఇలా మ్యాంగోస్ తీసుకొని చక్కగా నీట్గా ఫీల్ చేసేసేయాలండి. తొక్క తీసి మనం ఈ తొక్క తీసే ముందే వాటర్‌లో వేసుకొని ఓవర్ నైట్ ఉంచి దాన్ని తుడిచి మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకుంటామో అలా ప్రిపరేషన్ ఉండాలండి. దాని తర్వాత ఈ చెక్కు తీసిన తర్వాత పీల్ చేసిన తర్వాత అస్సలనేది తడి తగలకూడదండి. ఇలా స్లైసెస్ కట్ చేసేసుకోవాలి. పీసెస్ మనం సెపరేట్ టెంకని సెపరేట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా మొత్తము తీసేసుకోవాలి టెంక నుంచి. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం అన్నంలో రైస్లో కలుపుకున్నప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఉంటాయి కాబట్టి బాగుంటుంది టేస్ట్. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో వేసేసుకుందాం. బౌల్లో వేసిన తర్వాత మనం నార్మల్ పికిల్కి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్ అలా వేసుకోవాలండి. నేను ఈ ముక్కలకి ఒక గిద్దెడు తీసుకున్నానండి కారం. చూసారా, సాల్ట్ ఎప్పుడైనా కూడా హాఫ్, అంటే ఈ మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న దాంట్లో హాఫ్ కంటే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ ఎప్పుడైనా కూడా ఒక గ్లాస్ కారానికి ఒక గ్లాస్ ఉప్పు అస్సలు వేయకూడదండి, ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేను చూసారు కదా, చాలా తక్కువ వేసాను. అలా వేసుకోండి మీరు కూడా ఖచ్చితంగా. ఏ గ్లాస్తో తీసుకున్నా ఏ బౌల్తో తీసుకున్నా కూడా మెజర్మెంట్స్ అలానే ఉండాలి. ఒక చిటికెడు మెంతి పౌడర్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఆవపిండి అండి. ఆవపిండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసాను. ఈ ఆవపిండి ఈ పచ్చడికి మస్ట్ అండి. ఆవపిండి అనేది వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. నీట్గా మొత్తం కలిసేలాగా వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ స్టేజ్లో ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ముక్క కరకరలాడుతూ ఉంటుందండి. ఇది మొత్తం కలిపిన తర్వాత వేయకూడదు. ఇప్పుడే వేసేసుకొని మనం మొత్తం మిక్స్ చేసేసుకొని దాని తర్వాత అప్పుడు మనం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. ఇది మొత్తం ముక్కలకంతా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి నీట్గా. చూసారా, మన పికిల్ మొత్తం మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిలో మనము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వెల్లుల్లి కూడా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటేనే అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మనం పచ్చడిలో యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా మీకు చెప్పాను కదండి, 1 ఇయర్ స్టోర్ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే మనం కరెక్ట్గా మనం కొలత ప్రకారం సాల్ట్ వేసుకోవాలి. దెన్ తడి తగలకుండా చూసుకోవాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదు. మనం ఫీల్ చేసిన తర్వాత పొరపాటున కూడా వాష్ చేయకూడదండి కాయల్ని. చూసారు కదా, రెడీ అయిపోయింది కదా. నేను కొంచెమే పెట్టాను కాబట్టి దీన్ని పోపు పెట్టుకుంటున్నానండి. లేదంటే ఏంటంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని పోపు పెట్టేసేసుకోవచ్చు. నేనైతే నాకు కొంచెం అవసరం కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా నేను పెట్టేసుకుంటున్నాను. మొత్తం పోపు పెట్టేస్తున్నాను. చూసారా, మన పోపు కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మనం ఇలా స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు కొంచెం తీసి పోపు పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అండి. చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే కనుక. చూసారా, మన పికిల్ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్‌లో కూడా షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇది మనకి మ్యాంగో సీజన్ కాబట్టి ఇలా 2, 3 రకాల పికిల్స్ మనం చేసి పెట్టుకుంటేనండి అన్ సీజన్‌లో కూడా మనకి ఆ ఇబ్బంది లేకుండా అయ్యో మామిడికాయలు దొరకట్లేదు అన్న ఫీల్ లేకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదేంటంటే ఎవరైనా కూడా ఆ టెంకతో తినలేని వాళ్ళు కూడా తినగలుగుతారు. పెద్దవాళ్ళకి కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.